హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరులోని అత్యంత ఫేమస్ ప్లేస్ అయిన ఎంజీ రోడ్కి వచ్చాం. ఇక్కడ షాపింగ్, ఫుడ్, నైట్ వైబ్, మెట్రో కనెక్టివిటీ, చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోని ముందుగా ఏం చేస్తారంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. నెక్స్ట్ ముందుగా చూసుకుంటే కనుక ఎంజీ రోడ్ గురించి మనం అయితే కనుక వివరణ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎంజీ రోడ్లో చాలా ఫేమస్ అయిన రోడ్ అండి బెంగళూరులో. ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్. ఇది బ్రిటిష్ కాలం నుంచి ఇది బెంగళూరులో ప్రధాన రోడ్గా పరిగణనలోకి ఉంది. ఇది రహదారుల్లో ఒకటండి. నేడు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అండి. షాపింగ్ మాల్లకు, రెస్టారెంట్లకు, కెఫేలకు, ఆఫీసులకు, టూరిస్టులకు ఎప్పుడు సందడిగానే ఉంటుందండి. డైలీ ఆ లైటింగ్తో కానీ, అలాగే మనుషులతో కానీ, అబ్రాడ్ ఫారినర్స్తో కానీ మీరు ఇక్కడ ఏం చూడొచ్చు అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రాండెడ్ షాప్స్ ఉంటాయండి, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, కెఫేలు ఉంటాయి, ఫుడ్ అవుట్లెట్స్ చాలా ఉంటాయండి ఇక్కడ. ఈ నైట్ టైము మీరు ఉదయం పూట వెళ్ళకండి, ఎక్కువ అంతగా ఏం బాగుండదు. నైట్ టైం వచ్చినారంటే కనుక ఫుల్ లైట్ సెట్టింగ్స్తో, కలర్ఫుల్ పీపుల్తో కలర్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ బ్రిగేడ్ రోడ్ అండి. ఎంజీ రోడ్ పక్కనే బ్రిగేడ్ రోడ్ కూడా ఉంటుంది. ఈ బ్రిగేడ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ బ్రిటిష్ కాలం నుంచే ఉంటుంది. ఈ బ్రిగేడ్ రోడ్ తర్వాత ఏమవుతుందంటే కనుక ఇది కూడా చాలా ఫేమస్ అండి. షాపింగ్కి యూత్ అందరూ ఇక్కడే ఉంటారండి. స్ట్రీట్ ఫుడ్ కోసం చాలామంది ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ కబోన్ పార్క్ అండి. కొద్ది దూరంలోనే ఇక్కడ ఉంటుందండి కబోన్ పార్కు. నేచురల్ లవర్స్కి అయితే కనుక మంచి ప్లేస్ అండి. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్, ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా 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 బాగుంటుందండి. మరి మెట్రో గురించి చూసుకుంటే కనుక ఎంజీ రోడ్లో మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. ఇక్కడికి రావడం చాలా సులభం అండి. బెంగళూరులో చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ మెట్రో దారాలకి చాలా సులభంగా చేరుకోవచ్చండి. నెక్స్ట్ ఫుడ్ గురించి చూసుకుంటే కనుక ఇక్కడ సౌత్ ఇండియన్ నుంచి నార్త్ ఇండియన్, చైనీస్, ఫాస్ట్ ఫుడ్ మరియు ఇటాలియన్ కూడా దొరుకుతాయండి. అన్ని రకాల మీకు ఇక్కడైతే కనుక అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ మీరు పబ్స్ గురించి చూసుకుంటే కనుక ఎంజీ రోడ్డు మరియు దాని చుట్టుపక్కల స్పెషల్గా ఉండే చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్లో బెంగళూరులో చాలా ఫేమస్ పబ్స్ అనేవి ఉన్నాయండి. వాటిలో కొన్ని చెప్తానండి మీకైతే కూడా. హార్డ్కోర్ రాక్ కెఫ్ పబ్ అండి. ఇక్కడ లైవ్ మ్యూజిక్, అమెరికన్ ఫుడ్, ఎనర్జెటిక్ అంబియన్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ద బీర్ క్లబ్, బెంగళూరులో ప్రసిద్ధి అంటే కన్నా ఫేమస్ క్రాఫ్ట్ బ్రేవరీ ఉంటుంది. అలాగే ఇంకోటి కమ్యూనిటీ పబ్, మంచి ఫుడ్ ఉంటుంది, అలాగే క్రాఫ్ట్ బీరు, వీకెండ్ వైపు ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ పెకోస్ క్లాసిక్, పాతకాలం నుంచి ఫేమస్ అండి. ఇక్కడ రాక్ మ్యూజిక్ ఇక్కడ ఫేమస్ అండి. అలాగే నెక్స్ట్ గిల్లీస్ రెస్టో బార్ పబ్, డీజే నైట్స్కి, పార్టీ వైబ్కి ఇది ఫుల్ ఫేమస్ అండి. నెక్స్ట్ మూరో పబ్, రూఫ్ టాప్ బార్ అండి. మంచి సిటీ వ్యూ వస్తుంది ఈ పబ్ నుంచి వచ్చేసరికి. నెక్స్ట్ ద 13th ఫ్లోర్ పబ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న ఈ రూఫ్ టాప్ లాంజ్ మరియు బెంగళూరు స్కైలైన్ వ్యూ ఇక్కడ సూపర్ ఉంటుందండి. నెక్స్ట్ నో లిమిట్స్ లంగ్ అండ్ క్లబ్, డ్యాన్స్ ఫ్లోర్ అయితే సూపర్ అండి. దీంట్లో డీజే నైట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇది మనం ఎంజీ రోడ్ హిస్టరీ కనుక చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది బ్రిటిష్ కాలం నుంచి ఈ రోడ్ని సౌత్ పెరేడ్గా పిలిచేవారండి. ఇది బెంగళూరులోని కంటోన్మెంటు సోల్జర్ ఏరియా ప్రాంతంలోకి భాగంగా ఉండేది. సో బ్రిటిష్ ఆఫీసర్సు, సోల్జర్సు ఈ ఏరియాని ఎక్కువగా ఉండేవారండి, అంటే నివసించేవారు. సో భారతదేశం నెక్స్ట్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 1948లో సౌత్ పెరేడ్ పేరును మహాత్మా గాంధీ రోడ్గా నేమ్ చేంజ్ చేశారండి. ఆ డే బై డే ఇది బెంగళూరులో మెయిన్ బిజినెస్, షాపింగు, ఎంటర్టైన్మెంటు బాగా సెంట్రల్గా అభివృద్ధి చెందిందండి. ఎంజీ రోడ్డు పక్కనే బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీటు, కమర్షియల్ స్ట్రీటు, కబోన్ స్ట్రీటు ఫేమస్ ఏరియాస్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు చూసుకుంటే కన్నా ఎంజీ రోడ్లో బ్రాండెడ్ షోరూమ్స్, రెస్టారెంట్లు, కెఫేలు, పబ్బులు, మెట్రో స్టేషన్ ఉండడంతో బాగా
దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఇది ప్రధాన ఆకర్షణగా మారిందండి. మీరు కూడా విచ్చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా వెకేషన్ కన్నా రండి, ఎంజాయ్ చేయండి, చిల్గా అండి. అలా మంది క్వశ్చన్ ఏంటంటే కన్నా ఎంజీ రోడ్ పబ్స్కి డబ్బు ఎంత అవసరము మనం విజిట్ చేయాలంటే కన్నా చాలామంది క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. సో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేస్తాను. ఎంజీ రోడ్ లేదా చర్చ్ స్ట్రీట్ల పబ్లకు వెళ్తే ఎంత డబ్బు అవసరమో చెప్తానండి ఇప్పుడు నేను మీకు. మీరు కేవలం తిరగడానికి, వాతావరణాన్ని వీక్షించడానికి వస్తే ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా చాలా ప్రాంతాల్లో తిరగచ్చండి. పబ్లోకి వెళ్ళి కూర్చొని ఫుడ్ లేదా డ్రింక్స్ ఆర్డర్ చేయాలనుకుంటే ఖర్చు అవుతుందండి, అది పబ్ను బట్టి. నెక్స్ట్ సాధారణంగా ఒక వ్యక్తికి అయితే కన్నా 1000 నుంచి 2500 బడ్జెట్ ఉంటే కన్నా చాలా పబ్లో బాగా ఎంజాయ్ చేసే సౌకర్యం అయితే ఉంటుందండి. మీకు చూసుకుంటే కన్నా ఫుడ్ మాత్రమే తినాలనుకుంటే 500 నుంచి 1000 రూపాయల మధ్యలో కూడా మంచి ఆప్షన్లు దొరుకుతాయండి మీకు. నెక్స్ట్ వీకెండ్స్లో కొన్ని పబ్లలో కపుల్స్ లేదా స్టాగ్ ఎంట్రీ పాలసీలు, అలాగే కవర్ ఛార్జ్ లేదా ఎంట్రీ ఫీజు కూడా ఉండొచ్చు. ఇవి పబ్బు రోజు ఈవెంట్ను బట్టి మారుతూ ఉంటాయి. వెళ్ళే ముందు చెక్ చేసుకోవడం మంచిదండి. మీ ఫ్రెండ్స్తో వెళ్తే బిల్లును షేర్ చేసుకోవచ్చు. అలాగే మెట్రోలో వెళ్తే ట్రావెల్ ఖర్చు కూడా తగ్గుతుంది, ట్రాఫిక్ కూడా మీరు ఓవర్కమ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకొని ఎంజీ రోడ్ నైట్ స్టైల్ను ఎంజాయ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ to watch early. Please click on bell icon. Thanks for watching my channel. మొత్తం చూడండి. మీరు అన్నీ చూపించాను, మీకు చూపిస్తూనే ఉంటాను. మంచి వీడియోలు అన్ని వీడియోలు రికార్డ్ కూడా చేశాను ఈ వీడియోలో. సో మొత్తం చూడండి.